హలో హాయ్ నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే ఒక పాత వడ్రానాన్ని ఎట్లా చేశానో చూపిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక చిన్న బేబీ వడ్రానం అండి. ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చేసి సింపుల్‌గా ఇది నేను లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టాను. నేను ఎలా చేస్తానో చూడండి అని చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇదేంటంటే ఇలా చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చేసి ఇలా సింపుల్‌గా చిన్నగా ఒక వడ్రానం లాగా ఉంది. ఈ పిక్ యాడ్ చేస్తాను చూడండి. అది చిన్న బేబీ వడ్రానం అనమాట. తనకి బ్యాక్ ఏం లేదు. ఒక చైన్ ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు నేనేం చేశానంటే అది ఆ బేబీ వడ్రానాన్ని ఇప్పుడు పెద్ద అమ్మాయికి చేస్తున్నామనమాట. అందుకని ఇప్పుడు ఏం చేశానంటే లైట్ వెయిట్‌లో ఇదే వీటికి ఏం చేశానంటే ఒక బిళ్ళ మధ్యలో సెంటర్‌లో ఒకటి బొట్టుమాల ఇచ్చేసాను. అదే బొట్టుమాల ఏంటంటే ఇప్పుడు మధ్యలో సెంటర్‌లోకి ఒకటి పెద్దదిలాగా ఉండాలి అని చెప్పి బొట్టుమాల ఇచ్చేసి ఇప్పుడేంటంటే ఇది మొత్తం ప్లెయిన్‌గా ఉండింది. అంతకుముందు అంతా ఏంటంటే బ్లాక్ పాలిష్ ఇచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చేసారు అంతే. ఇంకేం లేదనమాట. ఇప్పుడేంటంటే మనం స్టోన్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పైన కింద అంతా స్టోన్స్ పెట్టి పెద్దది చేసాం కాబట్టి సెంటర్‌లో కూడా ఏం చేసామంటే ఇప్పుడు ఇక్కడ వాడిన స్టోన్స్ అన్నీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం వాడానంటే వైట్ కింద వాడాను, రెడ్ పైన వాడాను బొట్టుమాలలు, చిన్న బొట్టుమాలలు. అందుకని సెంటర్‌లో ఏం చేశానంటే రెడ్, వైట్ ఒక చిన్న బొట్టుమాలది మళ్ళీ వైట్ స్టోన్స్ ఇవన్నీ ఇక్కడ వాడిన పెద్ద స్టోన్స్ కలిపి ఒక బొట్టుమాల పెద్దది ఇచ్చేసి ఇటు సగం ఇప్పుడు ఆ ఫ్లవర్స్ వేసేసుకున్నామనమాట. వేసేసుకొని కింద ఏం చేశానంటే ఇప్పుడు ఇంత ఎక్స్టెన్షన్స్ ఇచ్చేసాను. ఎక్స్టెన్షన్స్ కూడా ఏంటంటే లైట్ వెయిట్‌లో పెద్దగా కనిపించాలి కాబట్టి అట్లా స్ప్రెడ్ చేసుకున్నామనమాట. ఇలా స్టోన్ ఆర్చ్ లాగా ఇచ్చుకుంటూ ఫస్ట్ ఇలా స్టోన్ ఆర్చెస్ ఇచ్చేసుకున్నాను. ప్రతి లాకెట్‌కి స్టోన్ ఆర్చ్ లాగా ఇక్కడ ఒక స్టోన్ ఇచ్చి లింక్స్ ఇచ్చేసుకుంటూ ఒక స్టోన్ ఆర్చ్ లాగా ప్రతి లాకెట్‌కి చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ దాకా ఇట్లా స్టోన్ ఆర్చ్ అనమాట. స్టోన్ ఆర్చెస్ చేసుకుంటూ ప్రతి లాకెట్‌కి పెట్టేసుకొని ఆ ఆర్చెస్‌కి ఏం చేసామంటే ఆ గ్యాప్‌ని బట్టి ఇప్పుడు గ్యాప్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పెద్ద లాకెట్స్ అయితే గ్యాప్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ వేయొచ్చు. కానీ ఇప్పుడు ఇవేంటంటే మధ్యలో కొంచెం పెద్దగా ఉండి వచ్చే కొద్దికి చిన్నగా అయిపోయినాయి. అందుకని అన్ని లాకెట్స్ పెద్ద పెద్దవి ఫ్లవర్స్ పట్టవు కాబట్టి మధ్యలో ఏం చేశానంటే గ్యాప్‌ని బట్టి ఇప్పుడు ఫస్ట్ ఇట్లా ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చుకుంటూ ఇంకొకటి అటు ఇటు ఇలా చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసుకున్నాను. గ్యాప్‌ని బట్టి నేను ఫిల్ చేసుకుంటా వచ్చాననమాట. మధ్యలో ఒక ఫ్లవరు, అటు ఇటు చిన్న ఫ్లవర్స్. అలాగే మనకి గ్యాప్ ఎంత ఉంది ఏంటి అని చూసుకుంటూ ఆ గ్యాప్ అంతా సెట్ చేసుకుంటూ దానికి ఇలా ఇచ్చిన తర్వాత రషియన్ ఎమరల్డ్స్ రషియన్ ఎమరల్డ్స్ ముత్యాల బంచ్ అనమాట. ఇదంతా ఇలా గుత్తిలాగా చేసేసుకొని ఇవన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసేసాను. మొత్తం ఇప్పుడు ఏంటంటే బ్రాడ్ అయిపోయింది. యాక్చువల్లీ ఉన్నది ఇంత చిన్న బ్రాడ్ ఇప్పుడు ఇంతే ఉంది ఫస్ట్ ఇది. ఇంత చిన్న దాన్ని ఇప్పుడు ఇంత పెద్దగా బ్రాడ్ చేసామన్నమాట. ఆ బ్రాడ్ కూడా లైట్ వెయిట్‌లో ఎక్స్పాండ్ చేసుకుంటూ ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉన్న గ్యాప్‌ని యుటిలైజ్ చేసుకుంటూ మనం చేసిందనమాట ఇదంతా. ఇప్పుడేంటి ఆ ఉన్న గ్యాప్‌లోనే మనకి ఎట్లా స్టోన్స్ ఎలా వచ్చినాయి అన్నీ చూసి డిజైన్ చేసుకున్నాం. అదే మీరు కూడా ఎవరైనా ఇలాంటివి ఉన్నాయనుకోండి తీసుకొస్తే దాన్ని బట్టి మనము ఇదే మోడల్ చేయాలని కూడా ఏం లేదు. మోడల్ మనకి ఉన్న లాకెట్‌ని బట్టి ఎలా ఎక్స్‌టెన్షన్ చేయాలి, ఎంత బడ్జెట్‌లో చేయాలి, ఏం చేయాలనే దాన్ని బట్టి డిపెండ్ ఉంటదనమాట. ఇప్పుడు ఇది చిన్నది బాగా పెద్దది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎంత పెద్దదైనా పెట్టేసుకోవచ్చు. ఎంత పెద్దవాళ్ళైనా కూడా. అదే చేసేసి ఇక్కడ ఏం చేసామంటే పైన మాత్రం రెడ్ స్టోన్స్ చిన్న బొట్లు చేసుకుంటూ చిన్నవి ప్రతి దానికి అన్నమాట ఒక్కొక్కటి పెట్టేసుకుంటూ ఈ మధ్యలో లాకెట్ ఏమైందంటే కొంచెం బొట్టుమాల పెద్దది కాబట్టి ఆ రెడ్, వైట్ స్టోన్స్ ఇచ్చేసింది. ఇక్కడ కూడా ఏం చేసామంటే రెడ్, వైట్ స్టోన్‌లో చిన్న లీఫ్ లాంటివి ఇచ్చేసాననమాట. చిన్న లీఫ్ అవి ఇచ్చేసి వాటికి కూడా ఇక్కడ బొట్టుమాలలన్నీ యాడ్ చేసుకుంటా వచ్చేసాను. ఈ రెడ్ స్టోను, వైట్ స్టోను ఇక్కడ చేశాం కాబట్టి ఇలాగే ఆకులు లాంటివి వైట్, రెడ్ స్టోన్స్‌తో 2 ఆకుల్లాగా చేసేసుకొని సైడ్‌కి పెట్టేసాం. మళ్ళీ ఇదంతా బొట్టుమాల బాగోదు కాబట్టి చిన్నవి అడిషన్స్ అనమాట. నేను కొన్ని ఏంటంటే కస్టమర్‌కి వీళ్ళకి చెప్పలేదు కూడా. తనేంటంటే ఓవరాల్‌గా నాకు పెద్దగా కావాలండి అన్నారు. కొంతవరకు చెప్పాను. మిగతా ఏంటంటే కొన్ని మేము చేసేటప్పుడు అడ్జస్ట్‌మెంట్‌లో చేసుకుంటూ రావాలి. నేను ఇది కొన్ని చెప్పకుండా కూడా ఏంటంటే తను బడ్జెట్ అయితే ఇచ్చేసారు నాకు. ఆ బడ్జెట్‌లో నేను ఎంతవరకు చేయగలను, ఏం చేయగలను చేసుకుంటూ ఇలా పెద్దది చేశాననమాట. ఇంత బ్రాడ్ చేశాను. చేసేసుకొని ప్రతిదానికి ఇలా బొట్టుమాలలు ఇచ్చేసేసి ఆర్చ్‌లన్నీ ఇదంతా సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడేంటంటే ఇది ఫ్రంట్ పార్ట్ వరకు ఇప్పుడు సెట్ చేసేసాము. ఫ్రంట్ పార్ట్ తర్వాత ఇప్పుడేంటంటే తనకు అంతకుముందు చిన్న బేబీ కాబట్టి ఇంతే ఉండి చిన్న చైన్ లూప్స్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉండింది. సరిపోయింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మదర్ వేసుకోవచ్చు, వాళ్ళ అమ్మాయి వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు కాబట్టి బ్యాక్ ఏం చేసామంటే ఇప్పుడు బెల్ట్ చేయించాను ఇలా. బెల్ట్ కూడా ఏం చేసామంటే ఎవ్రీ టైమ్ ఇది మొత్తం ఇంత పెద్దగా పెట్టుకోవడానికి కాకుండా బెల్ట్ కూడా ఇప్పుడు స్క్రూ టైప్ కాబట్టి ఇక్కడ ఏంటంటే దీనికి ఇలా ఒక పట్టీ పెట్టించేసాను స్క్రూది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇది చేసేసి బెల్ట్ చేసేసాం. ఇప్పుడు ఇదేంటంటే ఇలా చేసేసి
ఎవరైనా సరే ఇప్పుడు కావాల్సినప్పుడు మనం వద్దనుకున్నప్పుడు పెట్టేసుకునేటప్పుడు అవసరం లేదు. మిగతా అప్పుడు ఇప్పుడు ఇదేంటంటే బెల్ట్ పెట్టేసుకొని లెంగ్త్ మన ఇష్టం ఎంతైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చాలా లెంగ్త్ ఇచ్చేసాను. ఇంకా కొంచెం వెళ్తుంది నేను పెట్టలేదు. ఇంత ఇప్పుడు లెంగ్త్ ఇచ్చేసి ఇప్పుడు ఇది చిన్నవాళ్ళు పెట్టుకోవాలా, పెద్దవాళ్ళు పెట్టుకోవాలని కాదు. ఎవరైనా పెట్టేసుకోవచ్చు. చాలా నడుము పెద్ద లెంగ్త్ ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలైనా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. అడ్జస్ట్మెంట్స్ ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఇలా పెట్టేసుకొని ఇది ఎవరైనా మనం ఇక్కడే చేసుకోవాలని ఏం లేదు. ఇంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇది వాళ్ళు పెట్టుకోవడానికి ఇలా పెట్టించేసాను. ఇలా ఇప్పుడు స్క్రూ పెట్టేసుకొని ఇది కొంచెం టైట్ చేయొచ్చని నేను చేయలేదు, చూపిస్తాను. ఇలా స్క్రూ పెట్టేసుకొని ఇది ఎవరైనా ఇప్పుడు పెట్టేసుకోవచ్చు. ఇలాగా పెట్టేసుకొని ఇది ఇప్పుడు లెంగ్త్ సైజు చూడండి. ఇప్పుడు పెట్టిన తర్వాత ఎంత పెద్దదైందో ఇది ఇప్పుడు ఎవరి నడుముకైనా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంత పెద్దదైనా చిన్నదేం కాదు, పెద్దదేం కాదు. ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే చూడండి ఎంత పెద్దగా అయిపోయింది. ఇది ఇంతకుముందు ఎంత చిన్నగా ఉన్నది, ఒక లైన్ ఉన్న దాన్ని ఇప్పుడు ఇంత ఎక్స్టెన్షన్ చేసాం. చాలా లైట్ వెయిట్లో ఎంత చేసుకోవచ్చు అంత చేసేసుకోవచ్చు. బ్యాక్ బెల్ట్ అంటారా, కొంతమంది ఏంటంటే ఇప్పుడు సిల్వర్ కావాలంటే సిల్వర్ చేసేసుకోవచ్చు, బ్యాక్ బెల్ట్ గోల్డ్ కావాలంటే గోల్డ్ పెట్టేసుకోవచ్చు. అది మన ఇష్టం. బ్యాక్ బెల్ట్ కూడా మన బడ్జెట్ని దాన్ని బట్టి ఇప్పుడు ఈ స్క్రూ ఇంకా టైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైట్ చేసేసాను. లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఈ స్క్రూస్ ఇది మనం ఎవరైనా లెంగ్త్లో ఇట్లా పెట్టేసుకోవచ్చు. యాక్చువల్ అదే చెప్పాను కదండి. ఇప్పుడు దీన్ని నేను ఇదంతా ఇప్పుడు వడ్డానం ఇట్లా చేసింది బేబీది అని చెప్పాను కదా. ఇంత చిన్నగా సింపుల్గా ఉంది. అదే ఇది నేను పాతది వీడియోలో పెట్టున్నాను, చూడకపోతే ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తాను చూడండి. ఇలా యాంటిక్ పాలిష్ ఇచ్చేసి సింపుల్గా జస్ట్ ఇట్లా ఫ్లవర్స్గా ఉండిందనమాట. అదే పాతది. కింద పాయలు ఇట్లా ఇచ్చున్నారనమాట. పాయలు నేను ఇప్పుడు అవి తీసేసి ఇప్పుడు ఇలా స్టోన్స్ ఇచ్చుకుంటూ ఇలా ఫ్రేమ్స్ చెప్పాను కదా అలా ఇచ్చేసి ఇప్పుడు ఇంత చిన్నదాన్ని నేను ఇంత బ్రాడ్ లైట్ వెయిట్లో చేసి, అంతకుముందు నేను చెప్పాను కదా వీళ్ళ బ్యాక్ చైన్కి కూడా ఏం లేదు అని, ఏం లేదనమాట. ఇట్లా లింక్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అది దానికి కూడా లింక్స్ అన్నీ ఇప్పుడు తీసేసుకొనిది ఇలా చేసామన్నమాట. ఇప్పుడు ఇది ఇక్కడ నేను వేసింది బెల్ట్ ఇచ్చేసాను. తర్వాత ఇట్లా స్టోన్స్తో అంత కింద వైట్ స్టోన్స్తో ఇట్లా ఇచ్చేసుకుంటూ పైన రెడ్ స్టోన్స్ ఇచ్చుకుంటూ మొత్తం ఇలా సెట్ చేశాను. మొత్తం ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు ఇలా మార్చేసామన్నమాట. నేను ఇవి పిక్స్ పెడతాను చూడండి. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గర ఇలాంటివి ఉంటే కూడా తీసుకొచ్చినా కూడా నేను ఎంతవరకు ఎలా చేసుకోవచ్చు, ఎంత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చో చెప్తాను. ఇదేంటంటే కొన్ని చిన్న చేంజెస్ ఇప్పుడు నేను ఇది కస్టమర్కి కొన్ని చెప్పి ఇలా కొన్ని చేంజెస్ ఇప్పుడు ఈ లీవ్స్ పెడతానని చెప్పలేదన్నమాట. నేను ఇప్పుడు చేసుకునేటప్పుడు మోడిఫికేషన్ చేసుకుంటూ ఇలా ఫ్లవర్స్ ఒకటి పైన ఇస్తానని చెప్పాను. అలా ఇంకా తనకు చెప్పిన తర్వాత కొంచెం చేసుకుంటూ వచ్చానమాట. ఏంటంటే ఫైనల్గా అవుట్పుట్ నీట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా ఉందో మొత్తం ఇదంతా ఏదో చేసినట్టు కాకుండా ఇప్పుడు ఇది మళ్ళీ కొత్తగా తయారు చేసిన వడ్డానం లాగానే ఉంది. ఈ మధ్యలో ఏంటంటే లైట్ వైట్ రోడియం ఇస్తున్నాను, ఇంకా ఇవ్వలేదు. ఈ లైట్ రోడియం కూడా అంతకుముందు బ్లాక్ రోడియం ఉండింది, బాగా బ్లాక్గా మధ్యలో ఉండిందనమాట. అది వాళ్ళు నాకు నచ్చలేదు అన్నారు. అందుకని ఇప్పుడు అది తీసేసి మధ్యలో మాత్రమే కొంచెం నేను ఇప్పుడు వైట్ రోడియం కూడా ఇస్తున్నాను. ఇంకా ఇది వర్క్ అవుతుంది వైట్ రోడియం. మీదంతా రెడీ అయిపోయింది అనమాట. బెల్ట్ రెడీ అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది. ఇది కొంచెం రోడియం ఇవ్వాల్సిన పార్టే ఉంది, చేస్తున్నాను. అలాగే మీ దగ్గర ఇట్లాంటివి ఏదైనా ఉన్నా, గొలుసులు ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా మనకి ఏదైనా చిన్న వడ్డానం ఉన్నా కూడా పెద్దగా చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ వీడియోలో నేను ఇంకా చేసిన చాలా వడ్డానాలు ఉన్నాయి, పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. చిన్నదాన్ని ఎలా పెద్దది చేశాను, బ్యాక్ అంతా నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వరకు ఉంచేసి పాత వడ్డానాలు ఎవరికైనా ఎక్స్టెన్షన్ కావాలి అంటే నేను ఈ బ్యాక్ పార్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేశాను. కొన్ని ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో ఖాళీ ఉన్న వడ్డానాలకి ఇట్లా బొట్టు మాలు ఇచ్చి చేశాను. అవన్నీ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.